విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా చీఫ్ గెస్ట్గా హాజరైన వై సత్యనారాయణ మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. వారందరూ కూడా ముఖ్యంగా న్యాయవాదులలోనే కాకుండా న్యాయ నిష్ణాతులైన వారిని, అలాగే బ్యూరోక్రాట్స్ అంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, స్టేషన్స్ అవ్వచ్చు, వారికి ఉన్నటువంటి అనుభవం, అలాంటి అధికారులు కూడా కలుసుకునేటట్టు ఈ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశారు. ముందుగా చెప్పినట్లుగానే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అంతేకాకుండా మా సహాయ సహకారాలు ఉంటాయి. ఈ విధంగా హ్యూమన్ రైట్స్ తాలూకా పర్పస్ అన్నది పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలంటే గ్రామ సభలు అనేది చాలా అవసరం. ఆ విధంగా చేయండి. ఆ విధంగా చేసినప్పుడు బార్ అసోసియేషన్ నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మేము ఒకసారి మీకు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తూ, మీడియా ప్రతినిధులు ముఖ్యంగా మాస్టర్ చెప్పినట్టుగాను మీడియా లేకపోతే ఏ విషయం ఎవరికి తెలియదు. అది ఉన్న 10 మందికో 20 మందికో తెలుస్తుంది. 3000 మంది ఓటర్లు కలియడానికే 15 రోజులు అయితే కానీ అందరినీ కలియడానికి అవ్వదు. అలాంటిది కొన్ని కోట్లాది మంది ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మిగిలిన పబ్లిక్ కానీ తెలియాలంటే కంపల్సరీగా మీ సహాయ సహకారాలు ఎప్పుడు అవసరం. కాబట్టి మీరు కూడా ఈ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ కౌన్సిల్ ఈ అసోసియేషన్ వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించాలని, ఈ హ్యూమన్ రైట్స్ తాలూకా ఈ డిఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా ఉద్దేశాలు, భావజాలం అంతా కూడాను పబ్లిక్లో పూర్తిగా వెళ్ళి ఇంకా దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి భగవంతుడి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఒక చిన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు చాలా పెద్దగా ఎదిగింది. అంటే ఇది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందో ఇవాళ ఈ మీటింగ్లో తెలుస్తుంది. సో దినదినాభివృద్ధిని మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలన్న దీంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సహాయం చేస్తున్న ప్రముఖ వ్యక్తుల్ని సన్మానించాలని అనుకొని ఈరోజు ఈ కార్యక్రమం దానికి అనుగుణంగానే మేము ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఇంతకుముందు కూడా కొన్ని సన్మాన కార్యక్రమాలు చేశాము. ఈసారి ముఖ్యమైనది ఏంటంటే ఈ సన్మాన కార్యక్రమంలో బెంచ్ని ఇన్వైట్ చేశాం. అంటే బార్ సిట్టింగ్ జడ్జెస్ ఇప్పుడు బార్ని ఇన్వైట్ చేసాం, బెంచ్ని ఇన్వైట్ చేయాలని కూడా మా ఉద్దేశం ఉంది. బార్నే ఎందుకు ఇన్వైట్ చేసామంటే బెంచ్ అనగానే మీకు జడ్జెస్, సిట్టింగ్ జడ్జెస్ జనరల్గా రారు, వాళ్ళు రమ్మడం కూడా సమంజసం కాదు. ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు సిట్టింగ్ జడ్జెస్ ఇన్వాల్వ్ చేయండి. అది ఈ సన్మాన కార్యక్రమానికి న్యూలీ ఎలక్టెడ్ బార్ అసోసియేషన్ మెంబర్స్ విశాఖపట్నం నుంచి ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు ముగ్గురు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఇంతసేపు ఇక్కడ ఉండి మా సన్మానాన్ని స్వీకరించారు. అందుకు మేము కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యాక్టివిటీస్ పెరగాలి అంటే, వైడ్గా స్ప్రెడ్ అవ్వాలంటే బార్ సహకారం ఎంతైనా మనకు ఉంది. అందుకని సభాముఖంగా మేము బార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ హ్యూమన్ రైట్స్ ఇష్యూలు డీల్ చేయడమే కాదు, అసలు హ్యూమన్ రైట్స్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు సమాజంలో ఐడెంటిఫై చేస్తుంది. దాని ప్రకారంగా ఈరోజు మేము దివాకర్ గారిని, రంగరాజు గారిని ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే మనం ఒక ఆనెస్ట్ ఆఫీసర్ గురించి మాట్లాడతాం, ఆనెస్ట్ ఆఫీసర్ని చూడం. ఎవరో ఒకరికి అతను ఆనెస్ట్ అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి అనిపించకపోవచ్చు. అంటే ఇలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ గ్రహిస్తే, ఇప్పుడు దివాకర్ గారిని నాకు అంత పర్సనల్ కాంటాక్ట్ లేదు, వాళ్ళ బ్రదర్ నా స్టూడెంట్.